హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదివారం దినం దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చామండి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఎవరికైనా ప్రేరేపణ కలిగితే రావచ్చు, ఆయన్ని దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాణాత్మ శరీరాలు మీకు అప్పగిస్తున్నాం నాయన. ప్రభా, జీవాత్మ నన్ను దిశలో వ్యాపించండి. వికవాష్య రేవైశ్యంధర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుడు మీ దగ్గరికి దిగి రావాలంటే ఎవరైనా చేయాల్సింది రెండు చేతులు పైకెత్తి ప్రాణాత్మ శరీరాలు ఆయనకు అప్పగించి ఆయన తట్టు మీరు చూసినప్పుడు దేవుడు వచ్చి మిమ్మల్ని దర్శిస్తారు. దేవుడు వచ్చి మిమ్మల్ని దర్శిస్తారు ఖచ్చితంగా. ఇందులో డౌట్ ఏం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం నాతో ఉంటున్న దేవుడు మిమ్మల్ని దర్శించరా? మీ ఆశ కొద్దీ మిమ్మల్ని దర్శిస్తారు. అర్థం చేసుకోండి. యోషంధర వికరమ రేవైషంధర. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాము అంటే అండి, పునరుత్థానుడు అంటే మరణాన్ని జయించినవారు. యేసు ప్రభువారు మరణాన్ని జయించినారు. మృత్యుంజయుడిగా ఆయన లేచారు. అంతేకాదు ఆయన విధేయత వలన మనం ఏమి నేర్చుకుంటున్నామంటే విధేయత నేర్చుకుంటున్నాం. విధేయత మనం నేర్చుకోగలుగుతున్నాం. అర్థమైందండి? ఆ విధేయత వలన ఇప్పుడు మొదటి ఆదాం ద్వారా తప్పిపోయిన మానవ జాతి అంతటిని రక్షించడానికి ఆయన అర్హులయ్యారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఆయన చిత్తానికి, ఆయన ప్రణాళికకి లోబడినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు మనము కూడా అనేక మందికి మార్గదర్శకంగా మార్చబడతాం. అనేక మందిని శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవవుతాం. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా? నీవు తప్పింపవా? మన రక్షణని మనం కొనసాగించుకోవాలి. శ్రమ దినాల్లో కృంగిపోవడానికి పనికిరాదు, లేవాలి. అనేక మంది నరకానికి పరుగులెత్తి వెళ్తున్నారు. కొన్ని కోటాను కోట్ల ఆత్మలు ప్రతిదినం దుష్టుడు తీసుకెళ్లి అగ్నిలో పడేస్తున్నారు. మరి వారిని ఎవరు ఆపుతారు? ఒకని విధేయత అనేక మంది రక్షణకి కారణభూతమవుతుంది. యేసు ప్రభువారు ఆ రోజు శిలువ మరణానికి సైతం ఆయన విధేయత చూపించారు కనుక, పరిపూర్ణముగా తండ్రికి విధేయులు అయిపోయినారు కనుక మరణాన్ని జయించారు. మరణపు ముళ్ళు విరిచారు. సైతాన్ యొక్క తల చితగొట్టారు శిలువలో. వాడి తోక మాత్రమే ఇప్పుడు జాడిస్తున్నాడు. వాడి తల చితికిపోయింది ఆల్రెడీ. ఆయన విజయశీలుడు. మనందరినీ విజయ పదంలో నడిపించడానికి ఆయన ఉన్నారు. ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ కన్నీరు కాచావో, ఎక్కడ దుఃఖపడినావో, అక్కడే మళ్ళీ నీ తల ఎత్తడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నారు. ఆయన విజయశీలుడు, ఆయన జయశీలుడు. ఇకవాష్య రివాష్యంధర, రికవాష్య రివాష్యంధర.
రికవశ్య రివశ్యందర. దైవ చిత్తానికి దైవ ప్రణాళికలకి లోబడదాం. హల్లెలూయా. కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను ఈ దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తం చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నా ఊపిరి నీవే యేసయ్యా. నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాగండ మహోన్నత హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు ఇది విశ్వాసం గురించండి. మనం విశ్వాసంగా ఉన్నప్పుడు యేసు ప్రభు మీద మన విశ్వాసము ఆనుకున్నప్పుడు, యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ విశ్వాసం అనేది మనకి ఎంత దాకా తీసుకెళ్లాలో అంత దాకా తీసుకెళ్తుంది. మీరు అడిగి ఊహించే వాటికంటే ఉన్నతమైన కార్యాలు ఆయన చేయగలరు. ఇక్కడ ఆ విశ్వాసం గురించి చెప్పబడుతున్నాం. ఈరోజు కొన్ని మాటలు మాత్రమే ఈరోజు ధ్యానిస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం.
విశ్వాసం అన్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండటం అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడుడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, ఇక్కడ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. చూడండి, నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడి గురించి నేను చెప్తానే ఉన్నాను. కానీ మనుషులుగా మీరేమనుకుంటారంటే, ఈమె చెప్పింది మాకు కనబడితే మేము నమ్ముతాం అనుకుంటారు. అవునా? కానీ నేను చెప్పింది నేను చూస్తున్నాను. ఎలాగా? ఆత్మనేత్రాలతో. మీకు అర్థమైందా? కారణం ఏంటి అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో దాని నిజస్వరూపం విశ్వాసం రూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుంది. మీకు అర్థమైందా? దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు, చూడండి, ఊరికినే దేవుడు వాగ్దానాలు ఇవ్వరు, అందరికీ దేవుడు మాట్లాడరు, అందరితో ఉండరు. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే, దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతకంటే ఎక్కువే దేవుడు ప్రేమిస్తావు. దేవుడికి నువ్వు ఎంత డెడికేట్ చేసుకుంటావో అంతకంటే ఎక్కువే నీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తాను. దేవుడు ఏమంటున్నారంటే, నేను ప్రేమించేవారిని, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, వారి ఆస్తికర్తలుగా చేస్తాను, నిధులను నింపుతాను, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏంటంటే, నన్ను వెతికే వారు నన్ను కనుగొంటారు అని ఉంది. ఇంకా ఏముందంటే, చూడండి, ఇప్పుడు అతడు నా నామము ఎరిగిన వాడు గనుక అతడు నేను ఘనపరుస్తానని ఒక దగ్గర ఉంది. ఇవన్నీ ఏంటంటే వాగ్దానాలు. మనం వాక్యాన్ని చదివేసి వదలడం కాదండి, పట్టుకోవాలా. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని పట్టుకొని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అది హృదయంలో నువ్వు భద్రం చేసుకున్నప్పుడు ఆ వాక్యము కార్యసాధకం అవడం నువ్వు చూస్తావు. వాక్యం అనేది దేవుడేనండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది దేవుని వద్ద ఉండేను కదా. సో ఏంటంటే, ఈ వాక్యం అనేది ఇక రివశ్యంధర దేవుడే అండి. ఈ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు వాక్యము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా మనలో ఉంటారు, ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? అందుకే ఆత్మకు కూడా స్థానం ఇవ్వాలి మీ హృదయంలో. మీ హృదయాన్ని మూసుకొని ఉండకూడదు. హృదయాన్ని మూసుకుంటే అవ్వదు. ఇక్కడ ఫస్ట్ యేసు ప్రభుని చేర్చుకోవాలి. నువ్వు ఎంతవరకు విశ్వసించగలిస్తే అంతవరకు నువ్వు విశ్వసించగలగాలి. అన్ని పరిస్థితుల్లో, అన్ని సిచ్యువేషన్స్లో, అన్ని ప్రాబ్లమ్స్లో దేవుడి వైపే చూడాలి. చూసినప్పుడు నువ్వు విశ్వసించేది నీకు కనబడుతుంది. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం కనుక ఆ నిజస్వరూపం ఏంటో నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాం ఎదురు చూశారు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నారు? ప్యారడైస్లోనే ఉన్నారు. ఆయన సజీవంగానే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఎదురు చూశారు. మీకు అర్థమవుతుందా? విశ్వాసం అనేది అలా ఉంటుంది. మీరు దేని నిమిత్తమై విశ్వసిస్తున్నారు, దేవుడు ఆ విషయంలో మీకు ఏం మాట్లాడుతున్నారు, అది మీ ఎదురుగుండా మీకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుడు ఉన్నారు, దైవ శక్తి ఉంది, దేవుడు దైవాత్మ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు రక్తం ఉంది, ఆ రక్తంలో పాప విమోచన ఉంది. నువ్వు ఎంత పాపివైనా నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎట్లా అవుతుంది అనుకుంటున్నావు? తల్లి గర్భంలో నువ్వు పాపంలో వస్తావు, అబ్బా నేనేం పాపం చేయలేదు అనుకుంటున్నావా? నేను పాపం లేదు అనుకున్నాడు అబద్ధికుడు. మీకు అర్థమైందా? నీతిమంతుడు ఒక్కడూ లేడు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా అందరూ దారి తప్పిపోయినారు. అక్కడ ఆదాము అవ్వ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇది. నేను మంచివాడు, నేను మంచిదా, నేను గొప్పదా అనడానికి ఏంటి లేదు అక్కడ. అది డౌట్ లేదు అందులో. కానీ మరి నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు అనుకుంటున్నావు? నీ పాపాలు పోవడానికి నువ్వేదో చెల్లిస్తే అయిపోద్ది అనుకుంటున్నావా?
నువ్వు ఏదైనా ఇచ్చేస్తే నీ పాపాలు అక్కడ ప్రక్షాళన ఎక్కడ పోవండి. నీ హృదయము మారదు, జీవితం మారదు, నీ పాపము పోదు. ఉచితంగా రక్షణ ఇవ్వడానికి ఆయన క్రయధనాన్ని చెల్లించారు. మన పాప శిక్షణ ఆయన మీద వేసుకున్నారు. తండ్రికి విధేయుడిగా మారారు. మీకు అర్థమైందా? క్రైస్తవ బిడ్డలుగా లేకపోతే దైవ సేవకులుగా లేకపోతే దైవ సేవకురాంటగా ఏమని పేరు చెప్పుకున్నప్పటికీ అనేక మంది విషయంలో మీరు మధ్యవర్తులుగా ప్రార్థించేవారుగా వాళ్ళ పాపాలు మీ మీద వేసుకున్నవారుగా ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కొంతైనా యేసు ప్రభు లక్షణాలు మనలో ఉండాలి కదా, కనబడాలి కదా. అనేక మంది పాపాల కోసం నువ్వు నిలబడుతున్నావా? లేకపోతే వాళ్ళు ఏలెత్తి చూపించుకొని వాళ్ళు గెలుక్కొని ఉన్నావా? అది కాదు. ఎవరు ఎట్లాంటి వాళ్ళని నువ్వు క్షమించాలి, ప్రేమించాలి, వారి నిమిత్తమై నువ్వు గోజాడాలి, ప్రార్థించాలి, ప్రసవ వేదన పడాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి. ఇదండి దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది విశ్వాసం. నిన్నెవరు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నారు కదా. తగిన ప్రతిఫలం తగిన సమయంలో నీకు ఇవ్వకుండా మానేరు. ఆయన బహుమానం ఆయన తీసుకొని వస్తున్నారు. ఎంతసేపు పాయింట్ అవుట్ చేసి చూసారా? వ్రేళ్ళు పెట్టి చూపి తిరస్కరించకూడదు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు. అప్పుడు నీ నీతి సముద్రతరం. చూడండి, నీ యొక్క ఊట అనేది ఉబ్బుకుతూ ఉంటుంది. అప్పుడు అంటే నీ హృదయంలో ఏ కల్మషం లేదు, ఎవరి మీద ప్రేమే ఉంది. ఇంకా అప్పుడు నీ ఇక బబ్లింగ్ బ్రూక్ లాగా నీ హృదయం ఉంటుంది. అప్పుడు ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గరికి. గద్దించడం వేరు, ప్రేమించడం వేరు, ప్రార్థించడం వేరు. బాగా అర్థం చేసుకో. కనుక